హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో సైజ్ ఆఫ్ ఆపరేటర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం సైజ్ ఆఫ్ ఆపరేటర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు నార్మల్గా ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ దేనికి యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేసామనుకోండి, ఆ వేరియబుల్‌కి కంప్యూటర్ మెమరీలో ఎంత సైజ్ అలొకేట్ అయిందనేది ఫైండ్ ఔట్ చేయాలంటే, అలాంటప్పుడు మనం ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం. సో అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్ సి ప్లస్ ప్లస్ ద సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ద సైజ్ ఇన్ బైట్స్ ఆఫ్ ఎ టైప్ ఆర్ అన్ ఆబ్జెక్ట్. ఒక వేరియబుల్ అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క సైజ్ ఎంతుంది, ఎన్ని బైట్స్ అలొకేట్ అయింది. ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, ఆ వేరియబుల్‌కి ఎన్ని బైట్స్ మెమరీ అనేది అలొకేట్ అయిందని అనేది ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చేస్తామంటే సైజ్ ఆఫ్ ఆపరేటర్‌ని యూజ్ చేసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్‌తో ఏం చేస్తామంటే, టైప్ ఒక డేటా టైప్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అనే డేటా టైప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ అనే డేటా టైప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ అనే డేటా టైప్ ఉంది. దానికి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది అనేది ఫైండ్ ఔట్ చేయాలంటే ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్‌ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంది. ఆ ఎక్స్‌ప్రెషన్‌ని ఇవాల్యుయేట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. దానికి ఎంత సైజ్ అలొకేట్ అయిందంటే అప్పుడు మనం ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్‌ని యూజ్ చేసి మనం దాని యొక్క సైజ్‌ని మనం బైట్స్‌లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదే విధంగా మన దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ యొక్క సైజ్ మనం ఫైండ్ ఔట్ చేయాలంటే ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్‌ని యూజ్ చేసి మనమైతే ఫైండ్ ఔట్ చేయొచ్చు. చూడండి. ఇట్ అలౌస్ యూ టు అబ్టైన్ ద మెమరీ సైజ్ ఆక్యుపైడ్ బై ద వేరియబుల్, డేటా టైప్ ఆర్ ఎక్స్‌ప్రెషన్ ఎట్ కంపైల్ టైమ్. ప్రోగ్రామ్ కంపైల్ అయ్యేటప్పుడు ఆ వేరియబుల్‌కి ఎంత మెమరీ అలొకేట్ అయింది, ఆ డేటా టైప్‌కి ఎంత మెమరీ అలొకేట్ అయింది, ఒక ఎక్స్‌ప్రెషన్‌కి ఎంత మెమరీ అలొకేట్ అయిందనేది మనం ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్‌ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఒక ఇంటిజర్ నంబర్ రిటర్న్ చేస్తది. ఆ ఇంటిజర్ నంబర్ ఏంటంటే సైజ్ అనమాట. సైజ్ ఏ సైజ్ ఇన్ బైట్స్ అనమాట. అది బైట్స్‌లో మెన్షన్ చేస్తదనమాట. సో సైజ్ అనేది మనకి బైట్స్‌లో రిటర్న్ చేస్తది. ఇప్పటిదాకా మీకేం అర్థం కాకపోతే ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అప్పటి వరకు మీరు కొంచెం వెయిట్ చేసి ఓపికగా వినండి. ఇక్కడ చూడండి, ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్స్ హ్యాస్ 2 ఫార్మ్స్. ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్‌కి 2 ఫార్మ్స్ ఉంటాయన్నమాట. అవేంటంటే సైజ్ ఆఫ్ టైప్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ సైజ్ ఆఫ్ టైప్ అంటేనే డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఆఫ్ ఇంట్ అని మనం ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రిటర్న్స్ ద సైజ్ ఆఫ్ ద స్పెసిఫైడ్ డేటా టైప్. ఇక్కడ మీరు ఏ డేటా టైప్ మెన్షన్ చేస్తే దాని యొక్క సైజ్‌ని ఇది మనకి స్పెసిఫై చేస్తుందన్నమాట. సో సెకండ్ ఫార్మ్ వచ్చేసి మనకేంటంటే సైజ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎక్స్‌ప్రెషన్ ఉంది మనకి. సో ఆ ఎక్స్‌ప్రెషన్ సాల్వ్ చేస్తే ఒక వాల్యూ వస్తది కదా! సో దానికి ఎంత సైజ్ అలొకేట్ అయిందనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సైజ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తే మనకేమో రిటర్న్స్ ద సైజ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. ఎక్స్‌ప్రెషన్ యొక్క సైజ్ కూడా మనకిది రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసేది ఏంటంటే ఒక ఇంటిజర్ నంబర్ అయి ఉంటుంది. ఆ నంబర్ ఏమవుతుందంటే బైట్స్ అవుతుందన్నమాట. అంటే పర్టిక్యులర్ వేరియబుల్‌కి ఎంత బైట్స్ మెమరీ అలొకేట్ అయింది. పర్టిక్యులర్ డేటా టైప్ మనం మెన్షన్ చేస్తే మనకి ఎంత బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది అనేది మనం ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్‌ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. ఆ ప్రోగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్‌లో మనం టోటల్‌గా 3 వేరియబుల్స్ తీసుకున్నాము. ఒకటేమో ఇంటిజర్ వేరియబుల్, ఒకటేమో డబుల్ వేరియబుల్, ఇంకోటేమో క్యారెక్టర్ డేటా టైప్ అనమాట. మొత్తం 3 వేరియబుల్స్ తీసుకున్నాం. అర్థమవుతుందా? సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఇంటు, డబుల్, క్యార్ ఇవన్నీ డేటా టైప్స్. ఇక్కడ నమ్, పై, లెటర్ ఇవేంటంటే వేరియబుల్స్. సో మనం ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ యూజ్ చేసి ఈ డేటా టైప్స్ ఉన్నాయి కదా! వీటికి మనం ఎన్ని బైట్స్ మెమరీ అలొకేట్ అయిందో ఫైండ్ ఔట్ చేయొచ్చు. అదేవిధంగా వేరియబుల్స్ ఉన్నాయి కదా! ఈ వేరియబుల్స్‌కి ఎంత మెమరీ అలొకేట్ అయిందో కూడా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డేటా టైప్ వచ్చేసి ఇంట్. ఇంట్‌కి ఎన్ని బైట్స్ మెమరీ అలొకేట్ అయిందో ఫైండ్ ఔట్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్‌గా ఇట్లా సైజ్ ఆఫ్ ఇంట్ అని రాసామనుకోండి. ఇట్లా సైజ్ ఆఫ్ బ్రాకెట్‌లో ఇంట్ అని రాసామనుకోండి. ఇంట్ అనేది డేటా టైప్. సో ఇంట్ అనే డేటా టైప్‌కి ఎన్ని బైట్స్ మెమరీ అలొకేట్ అయిందో ఇది రిటర్న్ చేస్తదనమాట. ఇది రిటర్న్ చేసేది అంటే వాల్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటిజర్‌కి 4 బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. సో మనకేమొస్తుందంటే సైజ్ ఆఫ్ ఇంట్ కోలన్ వచ్చి 4 బైట్స్ అని వస్తుందనమాట. సో సిమిలర్‌గా డబుల్‌కి ఫైండ్ ఔట్ చేయాలనుకోండి, సైజ్ ఆఫ్ డబుల్ అని మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ క్యారెక్టర్‌కి ఫైండ్ ఔట్ చేయాలనుకోండి, సైజ్ ఆఫ్ క్యార్ అని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సిమిలర్‌గా ఇక్కడ చూడండి, ఈ 3 ఏంటి, మన డేటా టైప్స్‌కి మనం సైజ్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా! నమ్, పై, లెటర్ ఈ 3 వేరియబుల్స్ కదా! ఈ వేరియబుల్స్ కూడా మనం సైజ్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఎట్లా అంటే సేమ్ సైజ్ ఆఫ్
వేరియబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. అర్థం కదా? నమ్ అనేది ఏంటి వేరియబుల్ నేమ్. ఇక్కడ ఏంటి సైజ్ ఆఫ్ ఇంట్ అనేది ఏంటి డేటా టైప్ అనమాట. అంటే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పై అనేది ఏంటి ఒక వేరియబుల్. సో దీని యొక్క సైజ్ మనం తెలుసుకోవాలనుకోండి, సైజ్ ఆఫ్ అని చెప్పి ఆ బ్రాకెట్లో వేరియబుల్ నేమ్ ఇచ్చామనుకోండి, ఆ వేరియబుల్కి ఎలకేట్ అయిన మెమరీ అనేది బైట్స్లో మనకి రిటర్న్ చేస్తాం అనమాట. సింపుల్గా నెక్స్ట్ ఏంటి లెటర్ అనేది కూడా ఒక వేరియబుల్ అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం సైజ్ ఆఫ్ ఆపరేటర్ యూజ్ చేసి మనము ఒక డేటా టైప్ యొక్క సైజు మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఫైండ్ చేయొచ్చు. అదేవిధంగా ఒక నెంబర్ అంటే ఒక వేరియబుల్ యొక్క మన సైజుని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సిమిలర్గా మనం ఒక ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, ఆ ఎక్స్ప్రెషన్ యొక్క సైజు కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ సైజ్ ఆఫ్ అని చెప్పి నమ్ ప్లస్ పై అని ఇచ్చాం. నమ్ అనేది ఏంటి ఒక వేరియబుల్, పై అనేది ఏంటి ఒక వేరియబుల్. అర్థమవుతుందా? నమ్ అంటే ఏంటి, నమ్ అనేది ఏంటి ఏ టైప్ ఆఫ్ వేరియబుల్, ఇంటీజర్ వేరియబుల్, ఇది ఇంటీజర్. అర్థమవుతుందా? నెక్స్ట్ పై అంటే ఏంటి ఈ డబుల్ టైప్ ఆఫ్ వేరియబుల్ అనమాట, ఈ డబుల్ అనమాట. ఈ రెండింటిలో బిగ్ వన్ ఏంటి డబుల్ అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క సైజు ఏమవుతుందంటే డబుల్కి ఎన్ని బైట్స్ అలొకేట్ చేస్తే అంటే ఈ డబుల్కి ఎన్ని బైట్స్ అయితే అవసరం అవుతాయో అన్ని బైట్స్ మనకి ఈ ఎక్స్ప్రెషన్కి అలొకేట్ అవుతుంది అనమాట. ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే ఈ సైజెఫ్ ఆపరేటర్ యూస్ చేసి మనం ఒక డేటా టైప్ యొక్క సైజుని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఒక వేరియబుల్ యొక్క సైజుని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఒక ఎక్స్ప్రెషన్ యొక్క సైజుని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏదైతే మనం ఇప్పటిదాకా థియరిటికల్గా చూసామో ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి ఒకసారి అవుట్పుట్ మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను సేమ్ ప్రోగ్రామ్ని అయితే ఇక్కడ కాపీ చేశాను. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఫస్ట్ త్రీ స్టేట్మెంట్స్లో మనం ఏం చేస్తామంటే డేటా టైప్స్ యొక్క సైజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఈ 3 స్టేట్మెంట్స్లో మనం ఏం చేస్తామంటే వేరియబుల్ యొక్క సైజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్లో ఏం చేస్తున్నామంటే ఒక ఎక్స్ప్రెషన్ యొక్క సైజ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇక్కడ. సో అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, సో ఇంట్కి సైజ్ ఆఫ్ ఇంట్ 4 బైట్స్ అలొకేట్ అయింది, సైజ్ ఆఫ్ డబుల్ 8 బైట్స్ అలొకేట్ అయింది, సైజ్ ఆఫ్ క్యార్ 1 బైట్ అలొకేట్ అయింది. అర్థమవుతుందా? సో ఇంటీజర్కి 4 బైట్స్ మెమరీ అలొకేట్ అయింది, డబుల్కి 8 బైట్ మెమరీ అలొకేట్ అయింది, క్యార్కి 1 బైట్ మెమరీ అలొకేట్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నమ్ము పై లెటర్ ఈ మూడేంటి వేరియబుల్స్ కదా. సో ఈ వేరియబుల్స్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్, నమ్ అనేది ఇంటీజర్ వేరియబుల్ కాబట్టి నమ్కి కూడా 4 బైట్స్ మెమరీ అలొకేట్ అవ్వాలి. పై అనేది డబుల్ వేరియబుల్, డబుల్ టైప్ ఆఫ్ వేరియబుల్. అర్థమవుతుందా? సో పైకి మనకి 8 బైట్స్ మెమరీ అలొకేట్ అవ్వాలి. లెటర్ అనేది క్యారెక్టర్ టైప్ కాబట్టి లెటర్కి 1 బైట్ మెమరీ అలొకేట్ అవ్వాలి. ఇది మీరు అబ్జర్వ్ చేయండి, సేమ్ నమ్ అనే వేరియబుల్కి 4 బైట్స్ అలొకేట్ అయింది, పై అనే వేరియబుల్కి 8 బైట్స్ మెమరీ అలొకేట్ అయింది. నెక్స్ట్ లెటర్ అనేది ఏంటి క్యారెక్టర్ టైప్, సో దానికి 1 బైట్ మెమరీ అనేది అలొకేట్ అయింది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. సో ఇక దీని ప్రకారం మనకి ఏంటి నమ్ అంటే మనకి 4 బైట్స్ అంతే కదా. నమ్ అంటే ఏంటి ఎన్ని బైట్స్ అలొకేట్ అయింది మనకి 4 బైట్స్. నెక్స్ట్ పై అంటే ఏమొచ్చింది మనకి పై అంటే డబుల్, దీనికి ఎన్ని బైట్స్ అలొకేట్ అయింది 8 బైట్స్. అంటే 4 + 8 12 బైట్స్ అలొకేట్ అవ్వదు. ఈ రెండింటిలో బిగ్ వన్ ఏంటి డబుల్ కదా, డబుల్కి ఎన్ని బైట్స్ 8 బైట్స్. అందుకే ఈ ఎక్స్ప్రెషన్కి మనకి ఎన్ని వచ్చిందంటే 8 బైట్స్ మెమరీ అనేది అలొకేట్ అయింది. ఈ విధంగా మనం సైజ్ ఆఫ్ ఆపరేటర్ని యూస్ చేసి మనం ఒక వేరియబుల్ యొక్క సైజుని కానీ లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ యొక్క సైజుని కానీ ఒక డేటా టైప్ యొక్క సైజుని కానీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.